అవును మేడం. అవును మేడం. నమస్తే మేడం. మీ పేరేంటండి? నా పేరు మధులత అండి. ఎక్కడ మేడం? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. చెప్పండి మేడం. మాది ఇప్పుడు కేసు ఏంటంటే మా యాక్సిడెంట్ అయిందండి హస్బెండ్‌కి. ఓకే. యాక్సిడెంట్ అవుతే నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాము 6 మంత్స్. ఓకే. కానీ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం నేను సీఎం రిలీఫ్ ఫండ్‌కి అప్లై చేశానండి. ఓకే. అప్లై చేసేసి ఇంకా మా హస్బెండ్‌కి ట్రీట్మెంట్ చేయించడానికి వెళ్ళిపోయాను. ఓకే. వెళ్ళిపోతే మొన్న అక్టోబర్‌లో మా హస్బెండ్ చనిపోయారు. అయితే ఇప్పుడు రీసెంట్‌గా నాకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్ వచ్చిందండి. ఓకే. ఒక 5 లాక్స్ చెక్ వచ్చింది. 5 లాక్స్. ఓకే. అయితే అక్కడ మా అత్తగారిది అడ్డదిగలండి ఏజెన్సీ. ఓకే. అయితే అక్కడ చెక్ ఇప్పుడు అనంత బాబులు ఉన్నారు కదా! అవునండి. అతని హ్యాండ్ ఓవర్‌లో ఉందండి. ఆ చెక్ మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదండి అతను. ఓకే. అది ఇప్పుడు నా పేరు మీద వచ్చిందండి అంటే చెక్ ఇప్పుడు అయితే. మా అనంతబాబు గారి అత్తమామలకి చేతిలో ఇవ్వాలి అని చెప్తున్నారు. అలా కాదు ఆ! మేడం. అనంతబాబు గారి చేతిలో ఉందా? లేకపోతే వేరే ఎవరైనా థర్డ్ పార్టీ హ్మ్. వేరే ఏమన్నా ఫోన్ చేస్తున్నారా? లేదు లేదు. లేదు అతని చేతిలోనే ఉంది. ఆయన మాట్లాడారా మీతో? అతనేంటంటే మా అత్తమామలు ఉన్నారు. అక్కడే డిస్కషన్ అయింది. మొన్న అతను ఏమన్నారంటే ఇతను హ్మ్. మా అత్తమామలు వీళ్ళిద్దరు వెళ్ళిపోయి మేమిద్దరము మాకే వస్తుంది చెక్కు ఈ కోడలికి ఏమి రాదు అని చెప్పేసి వాళ్ళ ఊరోళ్ళందరూ తీసుకొని వెళ్ళిందండి మా అత్త. ఓకే. అది వచ్చిందేమో నా పేరు మీద వచ్చింది. ఖర్చు అంతా మేము పెట్టుకున్నాము. అన్ని నాకు ఇప్పుడు 20 లక్షలు అప్పయి ఉన్నదండి. ఇప్పుడు నాకు ఒక్కటే ఆధారం అదొక్కటే ఉందండి ఆధారం. ఇప్పుడు అట్లా కాదు మేడం. అనంతబాబు గారితో హ్మ్. డైరెక్ట్‌గా మీరు మాట్లాడారా? మాట్లాడామండి. అంటే మీటింగ్ అయిందండి. ఇలాగ అనంతబాబు గారు అలా కూర్చున్నారు. హ్మ్. నన్ను పిలిచారు. నేను అప్లై చేయించింది కూడా అతని ద్వారానే అప్లై చేశాను. హ్మ్. ఓకే. మరి ఆయన ద్వారానే చేయించాను. అప్లై చెక్ కూడా చేసినప్పుడు ఎందుకు తెప్పించారు. అట్లా చేశారు? అతను ఏమంటున్నాడంటే లోకల్ అమ్మ ఇప్పుడు ఇది ఆ! అని చెప్పేసి అంటున్నాడు. ఈ ఊరు జనం అంతా ఒక 30 మందిని తీసుకొచ్చేసిందండి ఆవిడ. ఎవరు? ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా! మా అత్త, మామయ్యలు ఇద్దరు కలిసి వాళ్ళ ఊరు జనం అంతా తీసుకొచ్చేసారు. ఓకే. ఇలాగ మా మా తరపున మాట్లాడండి మీరు అని చెప్పేసి వాళ్ళందరూ ఏంటంటే నాకు యాంటీ అయిపోయారనమాట. ఓకే. హ్మ్. నాకు ఇప్పుడు భర్త లేడు. చిన్న పిల్లోడు ఉన్నాడండి. 6 ఇయర్స్ బాబు ఉన్నాడు. హ్మ్. నాకు ఇది వస్తే నేను అప్పులు కొంచెం తీర్చుకొని పిల్లోడు చదువులకి యూజ్ చేసుకుందాం అని నేను అనుకుంటున్నాను. ఓకే. అలాగా సరే ఇలా అడుగుతున్నారు కదా అని చెప్పేసి నేను సరే అని మా అత్త వాళ్ళకి ఒక 1,00,000 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నా. ఓకే. ఇస్తాను రిమైనింగ్ అమౌంట్ నేను పిల్లోడికి నాకు అప్పులకి తీర్చుకుంటాను అని చెప్పాను. ఓకే. అయినా కాదు నాకు మొత్తం వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు. అది అసలు ఎలా రూల్ అండి అసలు నా పేరు మీద వచ్చింది అంటే చెక్‌ని? ఇప్పుడు ఏదైతే మీరు హ్మ్. ఎక్కడండి? మీరు చెప్పింది ఎక్కడ మేడం ఇప్పుడు? మీరు యాక్చువల్‌గా అంటే మీ భర్తది అడ్డదిగలండి. ఎక్కడండి? అల్లూరి సీతారామరాజు మాది ప్రాపర్ కాకినాడండి. ఓకే. అసలు హ్మ్. మేముండేది మా హస్బెండ్ మేము పని కొరకు గుజరాత్ వెళ్ళిపోయాం. ఓకే. అక్కడే అయింది హస్బెండ్‌కి కూడా యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయింది. అతను పని నిమిత్తం అయితే వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. తర్వాత అక్కడ ఇక్కడికి 1 మంత్ తీసుకొచ్చేసారు. ట్రీట్మెంట్ ఇప్పించాను. హ్మ్. తర్వాత ఇక్కడ మన ఊరు సొంత ఊరు కదా అని తీసుకొచ్చేసాం ఇక్కడికి. ఓకే. తీసుకొచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాను. ఈలోపు నాకు ఎన్ని రోజులైంది మేడం? గవర్నమెంట్ తరఫున ఎన్ని రోజులైందండి అప్పటి నుంచి? అక్టోబర్‌లో చనిపోయారండి ఇతను. మా హస్బెండ్ అక్టోబర్‌లో ఇప్పుడు చనిపోయారు. ఇప్పుడు చెక్ 2023 వచ్చి నాకు అక్టోబరా? అక్టోబర్‌లో చనిపోయారు. హ్మ్. 2023లో. హ్మ్. నాకు ఇది శాంక్షన్ అయింది చెక్ మొన్న 5వ తారీఖు శాంక్షన్ అయిందండి. ఎప్పుడండి? ఈ నెల 5వ తారీఖునా? ఈ నెల 5వ తారీఖు శాంక్షన్ అయింది. నాకు ఇన్ఫార్మ్ చేసింది 15వ తారీఖు ఇన్ఫార్మ్ చేశారు. 15వ తారీఖు. ఓకే. 15వ తారీఖు నాకు ఇన్ఫార్మ్ చేశారనమాట. అంటే మార్చి 5న శాంక్షన్ అయ్యింది 2024. ఆ! ఆ! అంటే 10 రోజుల తర్వాత మీకు ఇంటిమేషన్ వచ్చింది. నాకు నాకు ఇంటిమేషన్ చేశారు ఈళ్ళు. ఇంటిమేషన్ చేసిన తర్వాత ఎవరు ఇప్పుడు చేశారు? మీకు ఎవరు ఫోన్ చేశారండి? మాకక్కడ మా వాలంటరీ ఉంటారు కదండీ! మా ఏరియా వాలంటరీ ఉంటారు ఏ కదా! ఏ ఊరండి? అతను ఫోన్ చేసి అడ్డదిగల శరంపేట. అడ్డదిగల మండలం నుంచి శరంపేట మీకు అక్కడి గ్రామం. నుంచి వాలంటరీ మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేశారు. ఓకే. ఇలాగా మీకు వచ్చిందండి చెక్ మీరు అప్లై చేశారు కదా! 5 లాక్స్ సీఎం వచ్చిందని చెప్పి రిలీఫ్ నాకు ఫండ్ నుంచి వాట్సాప్‌లో కూడా మీకు పెట్టారు. చెక్ వచ్చింది. మీ భర్త గారు హ్మ్. చనిపోయిన కారణంగా అని చెప్పేసి చెప్పారు హ్మ్. మీకు. అప్పుడు చెప్పారు. నాకు ప్రూఫ్ ఏంటి కొంచెం పెట్టండి అంటే నాకు చెక్ కూడా పంపించాడు వాట్సాప్ ద్వారా. చెక్ వాట్సాప్ పంపించారు. మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ! బయలుదేరి వెళ్ళడం జరిగింది. మా మమ్మీ నేను వెళ్ళాము. వెళ్ళేటప్పటికి అక్కడికి ఆల్రెడీ ఒక 50 మెంబర్స్ దాకా తీసుకొచ్చేసిందండి ఈవిడ. అప్పటికే ఓకే. వాళ్ళ మీటింగ్ ఏదో అనుకున్నాను నేను. మనకు అనంతబాబుల దగ్గర ఎవరొకరు వస్తా ఉంటారు కదా! అవునండి. అలా మీటింగ్ ఏమో ఎవరో అనుకున్నాను. అయితే ఇప్పుడు అక్కడ డిస్కషన్ ఏమైందంటే మీరు అత్తమామలకి ఇవ్వాల్సిందే. ఫస్ట్ అయితే అది అనంతబాబు ఇలా చెప్పాడు. మీకు ఈ చెక్ అయితే ఈ అమ్మాయి పేరు మీద వచ్చింది. డైరెక్ట్ ఇది మరి అనంతబాబు మీతో అనంతబాబు అంటే మాట్లాడారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ నుంచి డ్రైవర్ ఆ! కేసులో అతనే ఇరుక్కున్న ఎమ్మెల్సీ. అనంతబాబు.
అతనే 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 ఆయనే కదండి? అతనే అన్నాడు. ఉమ్, అతనే అండి అతనే. ఉమ్, ఈ అమ్మాయికి చెక్ వచ్చింది, మీకు దీని మీద ఏమీ హక్కు లేదు, ఆమె దయాదాక్షిణ్యాలకి ఇస్తే కొద్దిగా ఏదైనా తీసుకోండి, ఆ, కంప్లీట్ గా ఇవ్వడానికి హక్కు లేదు అని అన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇతను రిటర్న్ అయిపోయాడండి. ఇతను ఊరోళ్ళంతా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఓకే ఏమంటే ఎలక్షన్స్ టైం కదండి. ఓకే ఓకే ఎలక్షన్స్ టైం వల్ల నాకు యాంటీ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా నాకు చెక్ రావట్లేదు, నేను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా కూర్చునిపోయి నా చిన్న పిల్లల్ని పెట్టుకొని ఓకే. చెక్ నాకు వచ్చిన చెక్ ఆ, అసలు దీనికి సొల్యూషన్ ఏంటండి? అదే అమ్మా ఇప్పుడు అంటే మన తరపు నుంచి అంటే మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే మీకు ఎలా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు? నాకు చెక్ నాకు ఇవ్వాలండి, నాకు చెక్ నాకు ఇచ్చేయాలి. మళ్ళీ మీ అదొకటి చెక్ ఇంకొకటి మీకు ఇచ్చి నేను మీ మీ ఆ, ఫండ్ మీకు వచ్చేస్తే మీ ఫ్యామిలీతో పాటు దాని ఫండ్ ఆ, యూజ్ చేసుకుని మీ భర్త గారి పేరు మీద మీరు అవును హ్యాపీగా ఉండడం కోసం మీ ఆలోచన. అవును. ఇప్పుడు నాకు ఏంటంటే వెనకాల ఆధారం ఏది లేదండి. ఇందులో మా ఏదైనా హస్బెండ్ ప్రైవేట్ అనంతబాబు జాబ్. గారు ఇందులో ఏదైనా ఇది కావాలి అది కావాలని అడగడం ఏమైనా జరిగిందా? లేకపోతే ఏ విధంగా మాట్లాడారు అక్కడ? discussion ఎలా వాళ్ళకి జరిగింది న్యాయం మీటింగ్ లో? చేయాలి అని అంటున్నాడు అతను. వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలి ఊరోళ్ళు కదా అని చెప్పేసి అన్నాడు. అదేలేండి ఊరోళ్ళు అక్కడ కరెక్టే. నియోజకవర్గంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలని తన ఉద్దేశం. దానికి సపోర్ట్ చేశారు. మరి ఇది అన్యాయం కదండి. మరి హాఫ్ ఆఫ్ ది మొత్తం చెక్ అంతా ఇచ్చేయమంటే ఎలా ఇస్తారండి నేను? అవునండి. ఇప్పుడు నాకు అప్పులు ఉన్నాయి, 20 lakhs అప్పు ఉందండి. ఇప్పుడు మా హస్బెండ్ ట్రీట్మెంట్ కోసం చేయించిన అప్పు ఉంది నాకు. ఓకే అలా మా మమ్మీ వాళ్ళు కొంత పెట్టారు. ఇవన్నీ అలా అందరు సాయం చేయబట్టే కదా నేను ఇంతలా చేసుకొని వచ్చారు. అసలు మా హస్బెండ్ క్రిటికల్ పొజిషన్ అనమాట. హెడ్ కి మొత్తం రైట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఓకే డైలీ 2 lakhs కడితేనే కానీ అక్కడ ట్రీట్మెంట్ అయ్యేది కదా. అంత అప్పులు చేసి మా భర్తను బతికించుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అది అవ్వలేదు, ఛార్జింగ్ కాలేదు దానికి. ఓకే ఇంకా సరే అని ఉంటే మొన్న నాకు ఇలా కాల్ వచ్చింది. సరే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే ఫోన్లో దేవుడి దయాలు ఇదన్నీ వచ్చింది అనుకొని వెళ్ళే సమయానికి వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు మొత్తానికి చెక్ నా హ్యాండ్ ఓవర్ చూపించడం కాదు కదా, అసలు నాకు ఇవ్వను కూడా ఇవ్వను అంటున్నారండి. ఓకే మేడం. ఓకే ఓకే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ సర్టిఫికేట్కి నేను అప్లై చేశాను సార్. అక్కడ మా ఊర్లో మా అత్తగారిది అక్కడే కదా, ఫ్యామిలీ సర్టిఫికేట్ అప్లై చేస్తే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు కదండి. ఇప్పుడు అత్తమామ ఇందులో యాడ్ చేయాలండి ఏమన్నా? ఎందుకంటే యాడ్ చేస్తారు, ఎందుకు యాడ్ చేయరు కదా? మాకు రేషన్ కార్డ్ సపరేట్ గా ఉంది, అవును మీరు వాళ్ళకి సపరేట్ సపరేట్ కదా. గా ఉంది. ఫ్యామిలీ అంటే రేషన్ కార్డు సపరేట్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీ వేరే అవుతుంది. వేరే అవుతుంది కదా. అక్కడ విఆర్ఓని అడుగుతుంటే ఆమె కూడా ఇలాగే ఆపిచ్చేసారండి. ఇప్పుడు ఇది కూడా రానికుండా చేసేస్తున్నారు ఆ ఊరోళ్ళు అందరు కలిసి, ఇతను అందరు కలిసి. సరే మేడం. అసలు అది కూడా రానివ్వట్లేదు. వాళ్ళ నేమ్స్ అన్ని యాడ్ చేయాలి అందులో అంటున్నారు. ఎలా యాడ్ చేస్తాము? వాళ్ళ సపరేట్ ఫ్యామిలీ, మా హస్బెండ్ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. అతను వాళ్ళ ఫ్యామిలీ వేరే అయిపోయింది, ఎలా యాడ్ చేస్తామండి? మీరు ఇలా గూగుల్లో చూసి చేస్తున్నాండి. అందరికి కాల్ చేస్తున్నాను కానీ నాకు ఎక్కడ సరిగ్గా కలవట్లేదు కాల్స్. మీది కలిసింది. అలాగే మేడం, అలాగే మేడం. మీకు న్యాయం జరిగే విధంగా చూస్తాం. మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే అండి.